ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చాలా సంతోషం అండి. ట్రస్ట్ ఇప్పుడు వరకు 29 సంవత్సరాలుగా అయింది ఈ ట్రస్ట్ ప్రారంభించి. మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ ఎట్లా రామారావు గారు నమ్మారో, నందమూరి తారక రామారావు గారు మానవ సేవే మాధవ సేవ, ప్రజలే దేవుళ్ళు అన్ని నమ్మి ప్రజల కోసం వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండాలని ఆయన చాలా సేవా కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. అట్లానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్ఫూర్తితో ఆయన ఈ ట్రస్ట్ అనేది ప్రారంభించి అది ముందుకు తీసుకెళ్లారు. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నారు ప్రజలకి సేవా కార్యక్రమాలు అందేటట్టుగా మనం ఈ ట్రస్ట్ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. అట్లానే నేను మేనేజింగ్ ట్రస్టీగా ఆ ట్రస్ట్ ద్వారా ఆయన ఏమి అనుకున్నారో అదే కాకుండా ప్రజలకి ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ప్రజలకి సేవా కార్యక్రమాల్లో మేము ఎప్పుడు ఉంటాము. ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ గాని, చదువు గాని, మహిళా శక్తికి వాళ్ళకి ఏది చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో అని అవన్నీ ఆలోచించి అవన్నీ ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఇవాళ అట్లానే మీ అందరికి ఈ హెల్త్ క్యాంప్ అనేది మీకు అందుబాటులో ఉండాలి. మేము చాలా క్యాంపులు చేస్తున్నాము, కానీ మాకు తట్టింది ట్రైబల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాలకి మనం వెళ్ళాలి, మన అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఏది అవసరమో అది చూసి ఏది మనం అప్పటికప్పుడు ఏది మనం చేయగలము, మందులు ఇప్పుడు డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ అప్పటికప్పుడు మేము ఆలోచించి అవి మీకు అందజేయగలం. కానీ దాని తర్వాత మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మేము తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, కార్పొరేట్ హాస్పిటల్ కానీ మిమ్మల్ని అందరినీ రికమెండ్ చేసి అక్కడికి పంపించాలని మేము నిశ్చయించుకున్నాం. ఇవన్నీ మేము చేయగలం అంటే అది ఒక్కల వల్ల కాదు. ఇప్పుడు మా ట్రస్ట్ అనేది ఉండొచ్చు, కానీ అది మా ఒక్కరి వల్లే కాదు. ఇంతవరకు తీసుకొచ్చాము. దీంతో మాతో చేతులు కలిపిన డాక్టర్లు ఉంటారు, హాస్పిటల్స్ ఉంటారు. వాళ్ళందరి కూడా మన అందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎస్పెషలీ మా ట్రస్ట్ నమ్మి ఇక్కడికి వచ్చిన డాక్టర్లు, నర్సులు, సిబ్బందులు, మీడియా ప్రతినిధులు అందరికి మా హృదయపూర్వక ట్రస్ట్ తరఫున మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఇప్పుడు వరకు హెల్త్ క్యాంప్స్ 16,365 హెల్త్ క్యాంప్స్ 2 రాష్ట్రాల్లో, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేము ముందుకు తీసుకెళ్లాము. తద్వారా 22,64,000 మంది లబ్ధి పొందారు. ఇప్పుడు వరకు 22.97 కోట్లు విలువైన మందులు అవసరమైన వాళ్ళకి మేము అందించాము. అదే కాకుండా మొబైల్ హెల్త్ క్యాంప్స్ అంటే ఒక బస్ అనేది మేము సంజీవిని ఆరోగ్య కేంద్రంగా అట్లానే బస్ అనేది కూడా మేము పెట్టాము. అది ఎవరికి అందాలని ఆ ప్రాంతాలకి ఈ బస్సు ముందుకి తీసుకెళ్తున్నాం. తద్వారా 2,183 క్యాంపులు ఈ బస్ ద్వారా మేము నిర్మించాము. దీని ద్వారా 4,50,000 మంది లబ్ధి పొందారు. అట్లానే విద్య దానికి వస్తే ఇప్పుడు వరకు 2,113 మంది పేద పిల్లలవనే, అనాథ పిల్లలవనే ఇప్పుడు వరకు వాళ్ళకి విద్య అనేది అందజేశాము. వాళ్ళకి విద్య అందజేయటమే కాదు, వాళ్ళకి సదుపాయాలు, వాళ్ళు ఉండటానికి భోజనాలు కానీ, వాళ్ళ యూనిఫామ్ కానీ అన్ని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తాంది. అట్లానే పేద పిల్లలకి ఇప్పుడు వరకు 3.5 కోట్లు స్కాలర్షిప్స్ అందజేశాము. అట్లానే జస్ట్ స్కాలర్షిప్ ద్వారా 2,72 కోట్ల రూపాయలు 275 మందికి అందజేశాము. ఈ స్కాలర్షిప్స్ వాళ్ళకే కాదు, 4,297 స్టూడెంట్స్ కి కూడా, కాలేజ్ స్టూడెంట్స్ కి అందజేశాము. ఇప్పుడు ఈ హెల్త్ క్యాంప్స్ ముందుకు తీసుకెళ్ళటానికి కూడా మేము 4 బ్లడ్ బ్యాంకులు నిర్మించాము. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి ఈ 4 బ్లడ్ బ్యాంక్ ద్వారా
5 లక్షల యూనిట్లు మేము తీసుకున్నాము బ్లడ్ బ్యాంక్ ద్వారా. దీని ద్వారా 9,18,000 మందికి ఈ బ్లడ్ యూనిట్స్ అందజేయగలాము. ఈ అన్ని మేము చేయగలామంటే అది ప్రజలు సహకరించే వాళ్ళు ఉండాలి. అట్లానే మన దాతలు, వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దాతలు ముందుకొచ్చి మేము ఉన్నాము, మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము మీతో పాటు చెయ్యి కలిపి మీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాము అని చాలా మంది దాతలు ముందుకొచ్చారు. ఇంకా వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏ నమ్మకంతో ఎన్టీఆర్ ట్రస్ట్ కి డబ్బు గాని రకరకాల విధానాలుగా వాళ్ళు ట్రస్ట్ కి అందజేస్తున్నారు. ఎందుకంటే ఇది గుర్తు చేస్తున్నాను మీ అందరికి, ఇన్ని కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టగలము అంటే అది దాతల వలన మేము ఇది ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. అందుకే ఆ దాతలకి వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకం అది మాకు స్ట్రెంగ్త్ అనేది ఇస్తోంది మేము ఇట్లాంటి క్యాంప్స్ ముందుకు తీసుకెళ్ళటానికి. సో మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ క్యాంపు మీ కోసం మేము ముందుకు తీసుకొచ్చాం. మీకు ఏది అవసరమో మీరు అది డాక్టర్లకి మీరు మాట్లాడుకోండి. ఏది మేము చేయగలము ఇక్కడికిక్కడ మేము చేస్తాము, మీకు మందులు అందజేస్తాము. ఏది మా వల్ల కాదో మేము ఒక పాయింట్ తర్వాత మేము కూడా మీకేం చేయలేము, అట్లాంటప్పుడు మేము తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కి ఆ పేపర్ మీద రికమెండ్ చేస్తాము. అట్లానే మేము కూడా వాళ్ళతో గాని మేము ఏ కోఆపరేటివ్ హాస్పిటల్ తో మేము టైఅప్ పెట్టుకున్నామో వాళ్ళతో కూడా మేము మాట్లాడి తప్పకుండా మీకు ఏది అందజేయాలో అది తప్పకుండా మీ అందరికీ అందజేస్తాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.